హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన వీడియోస్ అయితే పెడుతున్నాను కదండి. ఇదైతే సెకండ్ డేనే. మీ మంచం ఏంటంటే మా ఇంట్లో ఉండేదండి. మా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఇది మా ఇంట్లో ఉండేదన్నమాట. అమ్మ వాళ్ళకి మేము కొరియర్ ద్వారా పంపించేసాము. అప్పటి నుంచి కూడా బిగించుకోవడం అయితే అవ్వలేదు. ఇక వెళ్ళాం కదా అని పనిలో పని ఈ పని కూడా బావ వాళ్ళు అయితే దగ్గరుండి చేస్తున్నారండి. అలాగే దీని ముందు వీడియో వచ్చేసి మేము అయితే సినిమాకి వెళ్ళామండి. విజయనగరం ఫోర్త్ సిటీ సెంటర్ మాల్ అయితే మొత్తం అంతా షూట్ చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో. ఒకసారి దాన్ని కూడా వాచ్ చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ వీడియోలో మా ఊరి పోలేరమ్మకు తల్లి గుడ్ టెంపుల్ అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. దానికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఇక మంచం అయితే బిగిస్తున్నారు కదండి. ఇంట్లో ఇలా అల్లుళ్ళు కూతుర్లు మనవలతో ఉండడం అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మేము ఎప్పుడూ రావడానికి కుదరదండి. ఇలా వస్తే మాత్రం తప్పకుండా పండగే. ఊర్లో అందరూ కూడా అంటూ ఉన్నారండి, ఏంటి మీ ఇంట్లో ఏదైనా పండగ వాతావరణంలా కనిపిస్తుంది, మీ పిల్లలందరూ ఒకేసారి వచ్చారని చెప్తే అంటున్నారనమాట. అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇక ఆ ఈవినింగే అక్క బావగారు కూడా వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోయారనమాట. వాళ్ళది భీమవరం సిటీలో ఉంటారండి. అమ్మ వాళ్ళదైతే చిన్న పల్లెటూరు అనమాట. నేను మా ఇంట్లో అందరికన్నా చిన్నపిల్లనండి. ఇంట్లో ఎవరు బయటికి వెళ్ళినా సరే నేను ఎదురు రాకుండా తిరిగి వెళ్ళేవారు కాదనమాట. అలా అదే అలవాటు మా ఇంటి అల్లుళ్ళకి కూడా ఉందండి. మా ఫస్ట్ బావగారి దగ్గర నుంచి కూడా ఈ బావగారి వరకు కూడా నేను ఎదురొస్తే బయటకు వెళ్తారు. చాలా లక్కీ అని ఫీల్ అవుతారనమాట. అందుకే చాలా రోజుల తర్వాత ఎదురు రమ్మన్నారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి కూడా చాలా రోజులు అయిపోయింది కదండి. ఇక అక్క వాళ్ళు వెళ్తున్నారని చెప్పి అక్క వాళ్ళకి ఎదురైతే వస్తున్నాను అనమాట. మా డాడీ వాళ్ళ ముగ్గురు కూడా షాప్కి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చేదాన్ని అండి. అప్పుడు రోజు నాకు ఒక 1 రూపీ ఇచ్చేవారు. ముగ్గురు ఇచ్చేవారండి. 1 రూపీ ఓన్లీ. 1 రూపీ కూడా అడిగేదాన్ని నేను. అది తీసుకోవడం, అలాగే అవి వెంటనే షాప్కి వెళ్ళిపోయి పప్పులు కొనేసుకోవడం తప్ప దాచుకోవడం చిన్నప్పటి నుంచి తెలియదు అనమాట. ఇక అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో సామాన్లు అన్నీ తోమేసామండి. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక బయట అయితే కడిగేసి ఒక పక్క మా వదిన అక్క నేను ముగ్గులు అయితే పెడతాం అనమాట. ముగ్గులు అంటే పిచ్చి కదండి. ఇక వచ్చింది కదా అని చెప్పి ఇక ఛాన్స్ దొరికిందని ఇక ముగ్గులు అయితే పెట్టుకున్నాం. ఒకళ్ళ మీద ఒకరు పోటీగా ముగ్గులు అయితే పెడుతున్నామండి. అద్భుతం. మొత్తం ఫైనల్ టచ్ ఇస్తావా? అప్పుడు అద్భుతంగా వస్తుంది అన్న. ఏది ఇలా లుక్ వేసుకో. అది ఏమేమో పండులాగా నువ్వు కూడా అన్ని సమానంగా కట్టవా? ఒకటి చిన్నది ఒకటి పెద్దది వంకర ముగ్గులు. మా వదిన నిన్న సాయంత్రమే నేర్చుకున్న ముగ్గండి. సాయంత్రం నేర్చుకుంటేనే ఇంత బాగా పెట్టిందంటే నేర్చుకోకపోతే ఇంకెంత బాగా పెడుతున్నావు అని మాకు కూడా అనిపిస్తుంది అనమాట. ఇక అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే అన్ని పనులు చేసి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ 6 అయిపోయిందండి. చాలా తొందరగా వెళ్దాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయిందనమాట. మా ఊరి పోలేరమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. చాలా బాగుంటుంది. ఒక పక్క చెరువు పక్క అంతా ఒక ఊరైతే ఉంటుందండి. చూడండి సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో. ఒక పక్క పొలాలు, అలాగే పొలాల దగ్గర అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకప్పుడు మేము తిరిగిన ఊరు పొలాల గట్లు, అలాగే ఈ పొలాల గట్లు అంటే కూడా జామ చెట్లు ఉంటాయండి. మేము దొంగతనానికి కూడా వెళ్ళేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. ఎవరన్నా చూస్తే మాత్రం ఇంకా మా ఫ్రెండ్స్ అందరం పరుగో ఇంటికి. చాలా బాగుండేది. ఆ డేస్ అన్నీ గుర్తొస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో. చక్కగా చెట్ల మధ్యలో పక్కనే చెరువు చాలా బాగుందన్నమాట. ఈ గుడి కట్టేటప్పుడు మాత్రం చాలా బాగా చేశారండి. మొత్తం పండగ 12 రోజులు అయితే చేశారనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ 2 తాడి చెట్లు ఉండేవి. ఒకటి పోలేరమ్మ చెట్టు, అలాగే ఇంకొకటి గంగలమ్మ చెట్టు అని చెప్పి ఉండేవండి. అయితే ఒకసారి
పోలేరమ్మ చెట్టు అనేది పెళ్లి కూతురు అయిపోవడం అంటే ఎండిపోవడం అలా జరుగుతుంది కదండి. అలా జరిగిన తర్వాత గుడి కడదామని ఊర్లో పెద్దలందరూ నిశ్చయించుకొని గుడి అయితే స్టార్ట్ చేశారండి. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి అంతా కూడా ఆడపిల్లల చేతుల మీదుగా కట్టారనమాట. ఆడపిల్లల గుడి అనే చెప్పుకోవాలి. అంటే మా ఊర్లో ఉన్న ఆడపడుచులందరి చేతుల మీదుగా వాళ్ళకి తోచినంత ఎక్కడ ఉంటే అక్కడికి ముసలైపోయినా సరే వాళ్ళ ఊరు వెళ్ళి ఇలా గుడి కడుతున్నామని చెప్పి చందాలు అవి దండి చాలా బాగా చేశారండి. అలా కట్టిన గుడి అనమాట. ఈ గుడి చుట్టూ కూడా శిలాఫలకాలు అయితే వేయించారు. అందులో ఎవరైతే 100 రూపాయలు ఇచ్చిన దాతల పేర్లు కూడా ఇలా రాశారండి. ఇందులో మా పేర్లు ఉంటాయి, అలాగే మా డాడీ వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. చెప్పాను కదండి, ఊర్లో ఉన్న ఆడపడుచులు అందరూ అంటే మా ఇంట్లో ఉన్న అక్క చెల్లెలందరం మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చారనమాట. చూడండి, తమరాపు శ్రీనిధి భోగేశ్వరి అనమాట, డాటర్ ఆఫ్ రమణ. అక్క పేరు నా పేరు అండి. ఇక్కడ డాడీ వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి, అందరి పేర్లు ఉన్నాయండి. ఇదైతే చాలా బాగా చేశారు. 12 రోజులు చేశారండి. గుడి కట్టిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేయడం అన్నీ చేయడం చాలా బాగా చేశారు. అలాగే మా బ్యాడ్ లక్ ఏంటంటే పోలేరమ్మ తల్లిని చూస్తున్నారు కదండి, అమ్మవారు చాలా శాంత స్వరూపిణి. అయితే మేము వెళ్ళినప్పుడు కరెంట్ పోయిందండి, చాలాసేపు వరకు రాలేదు. ఇక చీకట్లోనే దండం పెట్టేసుకొని వచ్చేసాం అనమాట. ఇప్పుడు కనిపిస్తున్న ఘట్టాలు వచ్చేసి జాతరలో ఇవి ఆసాదారులు డ్యాన్స్లో ఇది చేస్తారండి, చాలా బాగుంటుంది. కానీ ఈసారి జాతర కూడా మిస్ అయిపోయాం మేము. చూడండి, కరెంట్ లేకపోయినా అమ్మవారి వెనక ఉన్నదంతా కూడా భలే మెరుస్తుంది కదా, చాలా బాగుంటారనమాట. లైట్ వస్తుందని చాలాసేపు వెయిట్ చేసాం. ఇక చీకటి పడిపోతుందని అయితే ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మా తమరాపు సింహాచలం జ్ఞాపకార్థం కుమారులు త్రిమూర్తులు అప్పారావు రమణ, మా డాడీ వాళ్ళ ముగ్గురు పేర్లండి. ఇక అలా కొంతసేపు కూర్చుని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇక నెక్స్ట్ డే బుధవారం భీమవరంలో ఫంక్షన్ అండి. రెడీ అయ్యాము, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. యాక్చువల్గా బుధవారం మా ఊర్లో గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేశారండి. మమ్మల్ని కూడా ఉండమని చాలా ఫోర్స్ చేశారు. కానీ ఆ రోజు నైట్ ఈవినింగ్కే మేము ట్రైన్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. చాలా మిస్ అయ్యాం మేము మాత్రం మా ఫ్రెండ్స్ అందరినీ కూడా. మేము ముగ్గురు ఫ్రెండ్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అక్క ఫ్రెండ్ అయితే అక్క పక్కనే ఉంది, పర్పుల్ కలర్ డ్రెస్. అక్క బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ డ్రెస్ వేసుకొని ఉన్న పింక్ కలర్, అలాగే దివ్య అని చెప్పి మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అలాగే మీకు మేము సామాన్లు ఇల్లు అంతా క్లీన్ చేసింది చూపించలేదు కదండి, ఇలా అయితే పేర్చేసాం అనమాట. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు ఇల్లంతా కూడా కొంచెం సర్దేశాము. ఇది మా పెళ్ళప్పుడు గిఫ్ట్ వచ్చిన ఫోటో అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మా పెళ్ళప్పుడు గిఫ్ట్స్ బోల్డ్ ఉన్నాయండి, బస్తాడైతే ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి మోసుకోలేక వదిలేసాం అనమాట. ఇదైతే మా మావయ్య అలాగే మా చిన్న మావయ్య ఫోటో ఎంగేజ్లో ఉన్నప్పుడు తీసుకున్నారు. అలాగే మా మమ్మీ మా డాడీ చూడండి ఎంత సన్నగా ఉన్నారో అప్పుడు. మా ఫ్రెండ్స్ వచ్చి హడావిడి అయిపోయిందండి. ఇక ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. మా హస్బెండ్స్ అయితే ముందే వెళ్ళిపోయారు భీమవరం. ఇక మేమైతే త్వరగా రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. బయలుదేరేటప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చారండి. ఇక వాళ్ళతో మాట్లాడుతూ టైమే తెలియలేదు. 8కి వెళ్ళాలనుకున్న వాళ్ళం 11 అయిపోయిందండి. ఇక ఫ్రెండ్స్ వస్తే అంతే కదా, టైం తెలీదు. ఓకే అండి, ఇదైతే వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. భీమవరం ఫంక్షన్ వీడియో నెక్స్ట్ వీడియో పెడతానండి, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.